హలో అండి, ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నాను. అలాగే మరి సికింద్రాబాద్, హైదరాబాద్లో జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి చూడండి, ఆగస్ట్ 2వ తారీఖు ఉదయం 9 గంటలకు అనగా మొదటి శనివారం ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ నందు ఆల్ఫా హోటల్ వెనకాల ఈ అద్భుతమైన మరి శక్తివంతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనై ఉంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి బంధకాలతో ఉన్నా, ఎలాంటి పోరాటాల మధ్యలో ఉన్నా తప్పక రండి. ఇదిగో ఎలాంటి విషయాల్లో వేదన కలిగి ఉన్నా ప్రభు కార్యం చేసే దేవుడు అండి. ప్రైజ్ ద లార్డ్. ఆగస్ట్ నెలలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడానికి, బలపరచడానికి, ఇంకా నూతనమైన ఉజ్జీవంలోనికి నడిపించడానికి మరి ప్రభువు ఈ తైలాభిషేక ఆరాధన సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగించబోతున్నారు. తప్పక పాల్గొనండి. ఆగిపోవడానికి కాదండి, మనము సాగిపోయే వారిగా ఉండడానికే ఈ ఆరాధన, ఈ బలమైన ఆరాధన ద్వారా ఖచ్చితంగా మీరు ఆత్మీయంగా బలపరచబడతారు. అలాగే ప్రత్యేకంగా దైవ సేవకులు, నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రాముఖ్యంగా గర్భఫలాలు లేని వారి కొరకు దైవ సేవకులు దేవుడిచ్చిన మరి అద్భుతమైన వరాన్ని చేత పట్టుకొని మరి మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. అందరికీ విషయాన్ని తెలియచేయండి. అనేక అంశాల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఇదిగో మీ కన్నీళ్లను ప్రభు నాట్యంగా మార్చబోతూ ఉన్నారు ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా. మర్చిపోకండి, ఆగస్ట్ 2వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు తైలాభిషేక ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం కదండి. ఆయన మాటలు ఎంతో సమాధానాన్ని, సంతోషాన్ని మన జీవితంలో కలగచేస్తూ ఉన్నాయి. ఆయన మాటల ద్వారా చాలా నూతనమైన కృపను మన జీవితంలో మనం పొందుకుంటూ ఉన్నాం. అందుకనే ప్రతి ఉదయం లేవగానే దేవునితో మొదటిగా మాట్లాడిన తర్వాతనే, మన రోజంతటి ప్రభు చేతులకు అప్పగించిన తర్వాతనే మనం ముందుకు సాగాలండి. అప్పుడు మన జీవితాల్లో అన్ని విషయాల్లో సమాధానాన్ని మనం చూడగలుగుతాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఆదికాండము 39వ అధ్యాయం 23వ వచనం. అతడు చేయున్నది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, మనము చేసేది అది ప్రతి పనులలో, అది ఏ విషయంలోనైనా ప్రభు కృప చూపించి దేవుడై ఉన్నారండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటున్నారు, ప్రతి విషయములో, సమస్తమైన వాటిలలో, మరి యావత్తులో, అన్నిట్లలో ఆయన మరి అద్భుతమైన రీతిలో మరి సమస్తమైన తన కార్యాలను సఫలపరిచే దేవుడై ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని పైన ఆధారపడి నువ్వు ఏదైతే అడుగుతావో ఆ విషయంలో ప్రభు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి, దిగులు పడకండి. ఎందుకో ప్రతి కార్యము ప్రభు ద్వారా సఫలపరచబడబోతూ ఉంది. అందుకనే ఈ మాటను మరి మనము ఈ ఉదయకాల సమయంలో చూడగలుగుతున్నాం. చాలా నిరుత్సాహము, వేదన, కృంగుదల, ఇంకెప్పుడు అవుతుంది నా జీవితంలో ఈ కార్యము, ఇంకా ఎప్పుడు జరుగుతుంది నా జీవితంలో అద్భుతము అన్నట్లుగా ప్రభు పైన ఆధారపడుతూ ప్రార్థిస్తూ మరి చాలా మరి దేవుని పైననే ఆధారపడుతూ ఆయనే చూస్తూ మరి ఆయన కార్యాల కొరకు మరి ప్రార్థిస్తున్నారు కదా. ప్రభు అంటున్నారు, యావత్తు సమస్తము తన కార్యాలను మరి చేయబోతూ ఉన్నారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ధైర్యంగా ఉండండి, ఏ విషయంలో భయపడద్దు. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలపరచను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ సఫలమగునట్లుగా చేసెను అని చూస్తూ ఉన్నాం. అవునండి, చూడండి, దేవుడు మన పక్షాన నిలబడి ఆయన అన్ని విషయంలో
కృప చూపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆయన మనకు తోడై ఉండే దేవుడై ఉన్నారండి. భయపడకండి. మనం అనుకుంటూ ఉంటాం, ఇంత కష్టంలో ఉన్నాం కదా, నష్టంలో ఉన్నాం కదా, బాధల్లో ఉన్నాం కదా, ఇరుకులో ఉన్నాం కదా. కొన్నిసార్లు పరిస్థితుల వల్ల మనం అనుకుంటాం, దేవుడు చూస్తూ ఉన్నారా, ఆయన తోడు మరి నాతో ఉందా, అసలు ఆయన నన్ను చూస్తే నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉంటాయని. లేదండి, దేవుడు అన్ని విషయాల్లో అన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. ప్రాముఖ్యంగా తన పైన ఆధారపడుతున్న వారిని మరి ప్రభువు ఎప్పుడు కూడా మరి వారికి తోడై ఉండి వారి పక్షం నిలబడే దేవుడై ఉన్నారు. అందుకనే సమస్తమైన వాటి విషయాల్లో ప్రభువే అన్నిటినీ సమకూర్చి దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎట్టి పరిస్థితుల్లో మన ప్రార్థనని, మన విశ్వాసాన్ని ఆపకుండా ఎప్పుడు కూడా మరి ప్రార్థనని మరి ఎప్పుడు కూడా మనం చేసేవారిగా, ప్రభు పైన ఆధారపడే వారిగా ఉన్నప్పుడు ప్రభు కార్యం మన ఎడల జరుగుతుందండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రభువే అన్ని విషయాల్లో తోడుగా ఉండి అన్నిటిలో మన విచారణ అన్నిటిని కూడా కొట్టివేసి అద్భుతమైన రీతిలో నడిపించబోతూ ఉన్నారు. అద్భుతమైన రీతిలో తన కృప చేత నింపనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఏ దాంట్లో బాధపడుతున్నా ప్రభు తోడు ఉందని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మనుషులు వదిలిపెట్టినట్లుగా వదిలిపెట్టే దేవుడు కాదు, మోసము చేసినట్లుగా మోసం చేసే దేవుడు కాదు. మరి నిజముగా ఆయన పైన ఆధారపడుతున్న వారికి, మొరపెడుతున్న వారికి ఆయన తోడుగా ఉండి ఆశ్రయ దుర్గముగా ఉండి మరి అందరి విచారణ కొట్టివేసి అద్భుతమైన రీతిలో తన కార్యాలను సఫలపరిచే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, కోర్టు కేసు సమస్యల మధ్యలో ఉన్నారా, పిల్లల విషయంలో విచారణతో ఉన్నారా, మరి భార్య విషయంలో, భర్త విషయంలో, లేదా కుటుంబ సమస్యల విషయంలో, గర్భఫలం లేక, ఆర్థిక ఇబ్బందుల మధ్యలో, లేకపోతే ఉద్యోగం లేక, వివాహాలు జరగక, ఇలా ఒకటేంటండి మరి సమస్తమైన విషయాల్లో మనము బాధపడుతూ ఉంటాం, విచారణ చేస్తూ ఉంటాం. మరి చాలా ప్రార్థిస్తున్నా కానీ ఈ కార్యం జరగట్లేదేంటి అన్నట్లుగా కొన్నిసార్లు జీవితాల్లో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. కానీ ఏ విషయంలో భయపడద్దు, బాధపడద్దు. ప్రభు మనకు తోడై ఉన్నారు. ఆమె నిశ్చయముగా ఎవరైతే ఆయన పైన ఆధారపడతారో వారికి తోడై ఉండి అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. ఇదిగో నీ ప్రతి పరిస్థితిలో ప్రభు తోడై ఉండి నడిపించబోతూ ఉన్నారు. ప్రతి కార్యము సఫలము మరి చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థిద్దాం. ఉదయకాల సమయంలో ప్రభు చక్కగా మాట్లాడుతూ ఉండగా ఇంకా దుఃఖం వద్దు, బాధ వద్దు, ఏడుపొద్దు, ఇంకా ఏ విషయంలో మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రభు చక్కగా మాట్లాడి ఉన్నారు. ఆ మాటలు పట్టుకుని బలముగా ప్రార్థిద్దాం. మరి మన జీవితంలో ప్రార్థన ఆపక, విశ్వాసాన్ని ఆపక ముందుకు సాగుదాం. ప్రార్థిద్దామా? ప్రార్థన. అయా ప్రార్థిస్తున్నామయ్యా, అయా మేము చేయు యావత్తు అయా పనులన్నిటిలో, విషయం అన్నిటిలో కూడా మమ్మల్ని అయా ఇదిగోండి చేయు ప్రయత్నములన్నిటిలో కూడా మమ్మల్ని సఫలపరిచే దేవుడవై ఉన్నావని ఈ ఉదయకాల సమయంలో స్పష్టంగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అయా ఇదిగోండి మేము చేయు ప్రతి విషయములో మీరు మాకు తోడై ఉండే దేవుడవై ఉన్నావని మాట్లాడుతూ వస్తున్నావయ్యా. అయా మనుషులు తోడుగా లేరనో, లేకపోతే అయా ఇదిగోండి నమ్ముకున్న వారు తోడుగా లేరనో, ప్రేమించిన వారు తోడుగా లేరనో, కొన్ని పరిస్థితులలో చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోయారేమో అని బాధపడుతూ ఉంటాం. మనుష్యులు ప్రభా మా చెయ్యి వదిలిపెట్టి ఆయా ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లోనికి మమ్మల్ని దిగజారేటట్లుగా చేస్తారు. కానీ నీ వదిలిపెట్టే దేవుడవు కాదు, నీ ప్రజలకు తోడై ఉండి నడిపించే దేవుడవై ఉన్నావు. ఆయా ప్రభా ఇదిగోండి ప్రతి ప్రభా పనులలో చేయు ప్రతి ప్రయత్నాలలో అయా ప్రతి దాంట్లో మమ్మల్ని అయా ముందుకు నడిపించే దేవుడవై ఉన్నావు. ప్రతి కార్యము మానలో సఫలపరిచే దేవుడవై ఉన్నావు. అయా నిశ్చయముగా ఎలాంటి పరిస్థితి ఉన్నా మీ పైన ఆధారపడే కృపను దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ మాటలు ధ్యానిస్తున్నారో, మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, అయా ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి నీ మాటలు పట్టుకొని ప్రార్థిస్తున్నారో, ఇదిగో వారు చేయు యావత్తంతట్లో కూడా అయా ఇదిగోండి మీ కార్యము సఫలమగును గాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అద్భుతం జరిగించండి, తోడై ఉండండి, సహాయం చేయండి. ప్రతి దుఃఖాన్ని మీరు కొట్టివేయండి. అయా వారు ఎదురు చూసిన కార్యాలన్నీ జీవితాల్లో జరుగును గాక. గొప్ప చేయమని వేడుకున్న ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలగచేయండి. ఉన్నతమైన స్థితిలో ఉంచమని వేడుకున్నాం. చేసిన ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను కనికరి కుమ్మరి
ఆదరించండి, వారిని కనికరించండి, గొప్ప చేయండి. నీ బలమైన సన్నిధి వారిపైన ఉంచండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం, ఎంతమంది బలహీనులుగా ఉన్నారో బలపరచండి. ప్రతి విషయంలో మీరు తోడై ఉండండి. మిమ్మల్ని ఆశ్రయిస్తూ మీ పైన ఆధారపడుతూ బ్రతికే కృపను దయచేయండి అయ్యా. మీ పైన ఆధారపడినప్పుడే, మిమ్మల్ని ఆశ్రయించినప్పుడే మా జీవితాలు అద్భుతంగా ఉంటాయి కదా. ప్రతి విషయంలో నీ ప్రియులందరికీ తోడే ఉండండి, గొప్ప చేయండి, బలముగా నడిపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ప్రాముఖ్యంగా ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు కార్యము మరి ఆయన జీవితంలో జరిగించనే ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. చెరలో ఉన్న నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు విడిపించి గొప్ప చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.